ఇక్కడ ఈరోజు ఇక్కడికొచ్చాను. ఈరోజు ఇక్కడ కల్వర్ టెంపుల్ దగ్గరికొచ్చాను. కల్వర్ టెంపుల్ పక్కన చూడండి ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ మనకి ఒక బోర్డు పెట్టుంది. శ్రీ విఘ్నేశ్వర లేఅవుట్ ముక్తినగరపాడు గది 49,000 మాత్రమే. ఫ్లాట్స్ అమ్మబడును సెల్ ఫోన్ అని. ఇక్కడ అనమాట ఈ సర్వీస్ రోడ్డు, ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ ఈ రోడ్లో మెయిన్ రోడ్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం ముందుకు వెళ్తా ఉన్నాము. ముందు ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్తుంది అనమాట. ట్రైన్ చూడండి, జూమ్ చేశాను. ట్రైన్ వెళ్తుంది. మా ఫ్రెండ్ అనమాట బైక్ నడుపుతున్నాడు. మా ఫ్రెండ్ కంటాగాడు, వాడు నడుపుతున్నాడు బండి. పానీరా పాడు రాట్లా సరిగ్గా రాట్లే. ఇక్కడ ఇంకా అలా ముందుకెళ్తున్నాము. ఇక్కడ మనకు ఒక వెంచర్ వస్తుంది ముందుకెళ్తే. ఈ వెంచర్ కూడా చూద్దాము. ఇక్కడ ఒక చిన్న వెంచర్ అనమాట. ఇక్కడంతా ఎక్కువేం లేవు. ఇక్కడ ఒక సపరేట్ వెంచర్ లాగా వేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్లాగ్స్ అవన్నీ. ఒక లోపలికి చిన్న రోడ్డు అండ్ ఒక మొత్తం ఒక 10 ఫ్లాట్స్ ఉంటాయేమో ఇక్కడ. అలా వేసారనమాట. ఇక్కడ ఆ ఫ్లాట్స్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇంకా మనం స్ట్రెయిట్‌గా వెళ్తున్నాము. ఇది రోడ్డు దిగాము మేము. రోడ్డు దిగి సర్వీస్ రోడ్‌లో అటు రైట్ సైడ్ ఏమో మెయిన్ రోడ్డు. మేము సర్వీస్ రోడ్‌లో ఇటు వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు మేము ఇక్కడ ఫైర్ వర్క్స్ దాటానికని ఈ రోడ్డు దాటి అటు వెళ్ళాము 1 ఇయర్ బ్యాక్. పోయిన సంవత్సరం కాకుండా ఆ ముందు సంవత్సరం అన్నమాట. ఇక అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా! ఇందాక ట్రైన్ వెళ్తుంది కదా! ఆ ట్రైన్ దాకా ఎక్కడి దాకా వెళ్తుంది ఆ ట్రైన్ అని చెప్పి మేము లోపల అది అసలు అక్కడి దాకా రీచ్ అవుతామో లేదో అని అలా స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉన్నాం అనమాట. అది ఇక్కడి నుంచి మళ్ళీ మనం అక్కడ నిన్నటి వీడియోలో అక్కడికెళ్ళాం గదా! కొత్తపట్నం వెళ్ళే రూట్‌లో కొప్పోలు దగ్గరికి. అక్కడ నిన్న వీడియో చూసాం గదా! ఆ వీడియో దగ్గర అక్కడ మనకి ఇందిరమ్మ ఇల్లు అవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కన్‌స్ట్రక్షన్ చేశారు గదా! అక్కడ గూడా వీడియో తీసాము. ఈ వీడియో అక్కడితో ఎండ్ అవుతుందన్నమాట. మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడి దాకొచ్చామనమాట. ఇక్కడే ఇంకా డెడ్ ఎండ్. ఇక్కడ కాదు ఇంకా ముందుకెళ్తున్నాము. ఈ సర్వీస్ రోడ్‌లో వద్దులే అంటుంటే మా వోడు అసలెక్కడి దాకొచ్చిద్దా ఎళ్దాం అని చెప్పి ముందు దాకా ఎళ్ళామనమాట. ఇంక ఇదంతా మామూలు రోడ్. ఇవంత పెద్ద డెవలప్ అవ్వవు. ఎందుకంటే హైవే గదా! ఇటు పక్కన ఏమన్నా వస్తేనే డెవలప్ అవుతాయి. ఊరు చివర ఎక్కడో గదా! అంటే ఉంటాయి గవర్నమెంట్ స్థలాలని అట్లా ఉంటాయి. మనకి తెలియదు అవి ఉన్నాయి అనుకో అక్కడ డెవలప్ అవ్వదు. డెవలప్ అవ్వాలంటే పక్కన ఏదో ఒకటి రావాలి. కరేడ్ అంటే మనం ఇప్పుడు అటు వెళ్ళాం చూడు హైవే, మన పెట్రోల్ అది టోల్ ఉంది చూడు సింగరాయకొండ దగ్గర. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. కరేడ్ అనేది బీచ్. 8,000 ఎకరాలంటరా. 8,000 ఎకరాలంట. దాంట్లో 2,500 ఎకరాలు సాగు భూమి అంట. 3 పంటలు వండుతాయి అంట. నిన్న చూసే BBC న్యూస్లో. అదంతా వాళ్ళు ఇంక తీసేసుకొని ఇంకక్కడ యూటర్న్ తీసుకొని మేము మళ్ళీ హైవే ఎక్కాము. ఇటు కొప్పల్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాత్రం మనం ఈ లైన్ చివర ఇటు సైడే ఉండాలి బైక్ కాబట్టి. హైవే మీద మాత్రం చాలా ఫాస్ట్‌గా ఎళ్తున్నారు. బైకులు చిన్నయి గానీ, పెద్దయి గానీ, కార్లు గానీ అసలు మామూలుగా బీభత్సమైన ఫాస్ట్‌లో ఎళ్తున్నారు. 100లో ఎళ్తున్నట్టున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సుమో ఒకటి మా పక్క నుంచి అలా ఎళ్ళిందనమాట ఫాస్ట్‌గా. భలే భయమేసింది. ఫాస్ట్‌గా ఇంగ దడ అంటుంది. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ రైలు ఇందాక మనం చూసాం గదా! రైలు ఎళ్తదని జెప్పాం గదా! అదే కనిపిస్తుందనమాట. మా వోడు డ్రోన్ ఉంటే బావుంటుంది. డ్రోన్ ఒకటి తీసుకుందాము అంటున్నాడు.
వాడేదో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూసాడంట 2500 డ్రోన్ ఒకటి. అది వద్దులే అని చెప్తున్నాను. కానీ మనం ఒకసారి ట్రై చేద్దాము అంటున్నాడు. అది మేమిద్దరం డిస్కస్ చేస్తా ఉన్నామాట. కానీ ఇదిగోండి ఈ వెహికల్ ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిందంటే భలే భయమేసింది. సప్పని ఎళ్ళిపోయిందసలు. ఇక్కడ మనకి ట్రైన్ రూట్ అన్నమాట. ఈసారి ఎప్పుడన్నా వెహికల్ వచ్చేటప్పుడు, ట్రైన్ వచ్చేటప్పుడు వీడియో తీయాలి. ఇక్కడి నుంచి మాత్రం చాలా బావుంది. కాపోతే ఈ బ్రిడ్జ్ మీద చాలా సేఫ్‌గా ఉండాలన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి చూడండి బాగా కనిపిస్తుంది. ట్రైనొచ్చేటప్పుడు. ఇదంతా ఇప్పుడు వరి పొలాల్లా ఉంది. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉందన్నమాట. ట్రైనొచ్చిద్దేమో అని మేము వెయిట్ చేసాము. కానీ ట్రైన్ ఏం రాలేదు. ఇంకలా ముందుకెళ్ళామన్నమాట. అక్కడ మాత్రం దూరంగా ఒక చోట కాలువలాగుంది. ఒక చిన్న కొలనన్నమాట. చెరువు లాంటిది చిన్నదుందక్కడ. అది మాత్రం మొత్తం ఎడారిలో ఒక ఎండమావులాగా అట్లా కనిపిస్తూ ఉంది. ఒక చెరువు. మామూలుగా అది ఎంత డీప్ ఉండిద్దో మనకు తెలీదు గానీ, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తది చూడండి. ఇక్కడ మాత్రం దడదడ, దడదడ, దడదడ అంటా ఉంది బ్రిడ్జ్ మొత్తం. భలే భయమేసింది. చాలా జాగ్రత్తగా ఎళ్ళాలి. అలాగే గదా మనకి యాక్సిడెంట్స్ జరిగేది. మనం ఆ లైన్‌లోకి అసలు ఎళ్ళకూడదనమాట. అక్కడ చూడండి అదే అనమాట మనకి చెరువు, చెరువు లాంటి చిన్నదనమాట. అక్కడ కిందకెళ్ళి చూడాలి. ఎంత డీప్ ఉండిద్ది ఏందని. అక్కడ మాత్రం చేపలు పడితే ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. ఒకవేళ దాంట్లో చేపలుంటే అదనమాట. ఇంకలా ఎళ్తూ ఉన్నాము. బైకులు గూడా చాలా ఫాస్ట్‌గా ఎళ్తున్నాయి. ఇక్కడంతా డెవలప్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పట్టింది. ఇది హైవే గదా! ఈ హైవే ఏసిన తర్వాత మాత్రం అక్కడ ఇందిరమ్మ హౌసెస్ అని అప్పుడు ఇచ్చారు గదా! ఆ ఏరియా, ఆ ఏరియా నిన్నటి వీడియోలో మనం చూసినట్టు ఆహ్, ఆ నిన్నటి అక్కడ చూసినట్టు అవి మాత్రం చాలా, చాలా డిమాండొచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఈ రోడ్డు లేనప్పుడు మనం ఒంగోలొచ్చి హైవేలో కలిసి ఎళ్ళాలంటే ఒంగోలు రావాల్సొచ్చేది. ఇప్పుడు మాత్రం ఒంగోలు రావాల్సిన అవసరం లేదు. ఈ హైవే వల్ల ఆ ఏ ఆ ప్లేసెస్‌కి చాలా డిమాండొచ్చిందనమాట. ఒక్క హైవే తోటి ఆ ఏరియా ఉన్న అంతా రూపురేఖలన్నీ మారిపోయినాయి. ఇటు కొత్తపట్నం బస్ స్టాండ్ గాని, రైల్వే స్టేషన్ గాని అవన్నీ అన్నమాట. ఇక మనం ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా అక్కడికెళ్ళాము ఊళ్ళోకి. ఊళ్ళోకెళ్ళి అక్కడ ఇదే అన్నమాట ఊరు. నిన్నటి వీడియో కంటిన్యూషన్ యాక్చువల్‌గా ఇది. నిన్నటి వీడియోలో లోపలికెళ్ళి మళ్ళీ మనం బయటకొచ్చాం గదా! అక్కడికొచ్చి మళ్ళీ మనం యూ టర్న్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికెళ్ళామన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఇందిరమ్మ హౌసెస్ అవన్నీ అప్పుడిచ్చారు గదా! అవన్నమాట. ఈ స్ట్రెయిట్‌గా ఇదొక హౌసు. ఇక్కడ మనం యూ టర్న్ తీసుకొని ఆ లైన్‌లోకెళ్తామన్నమాట. ఆ లైన్‌లో గూడా ఎలా ఉంది, ఏంటి మనం చూపిద్దామని జెప్పి ఆ లైన్‌లోకెళ్ళాము. ఆ లైన్‌లో మాత్రం రోడ్డు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇల్లులు కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాయి. రోడ్డు మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట. అది ఇక్కడ యూ టర్న్ తీసుకొని ఇక్కడ కొన్ని ఇల్లులున్నాయి. అక్కడ కొన్ని ఇల్లులున్నాయి. నేను ఇంతకుముందు పాత బైక్ అప్పుడు పాత బైక్ అప్పుడు అసలు దానికి సైడ్ లైట్స్ ఉండేవి కాదు. అందుకని దూరంగా పక్కకెళ్ళి ఆపుకొని వెనక్కి తిరిగి చూడటం అట్లా అలవాటయిందనమాట. ఈ బైక్ కూడా అలాగే అలవాటయింది. అందుకని ఇండికేటర్స్ పెద్దగా వాడను. ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఎళ్తున్నాము. స్ట్రెయిట్‌గా ఎళ్తే మనకి ఈ రోడ్డంతా ఇక్కడ పార్కింగ్ గాని చాలా బావుంది. ఇట్లా ఉంటే మాత్రం చాలా బావుంటుంది. ఎవరింటి ముందు వాళ్ళు కార్ పార్క్ చేసుకోవడానికి బావుండిద్ది. మనం ఎవరింటి ముందు వాళ్ళు చూడండి చాలా బావుంది. ఆ ముందంతా ఏదన్నా మనం చెట్లేసుకోవడానికి గాని, పార్కింగ్ గాని, సిమెంట్ రోడ్డేశారు. మేము ఆ లాస్ట్ దాకెళ్ళాము. ఆ లాస్ట్ దాకెళ్ళి మళ్ళీ ఇంకా బ్యాకొచ్చామనమాట. ఇటు సైడ్ ఒక రోడ్డుద్ది. రైట్ సైడు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక సిమెంట్ రోడ్డేస్తున్నారక్కడ. అదనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనింక డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకింకా కొంచెం రెవెన్యూ జనరేట్ అయితే
నేనింకా కంటిన్యూయస్‌గా వీడియోస్ చేస్తాను. అదనమాట. ఇక్కడ మాత్రం రోడ్ లేదు. ఇక్కడ రోడ్ లేదు. అంటే రోడ్డుంది. మట్టి రోడ్డు. లాస్ట్ దాకా లేదనమాట. ఇంక అక్కడి నుంచి మేము బ్యాకొచ్చేటప్పుడు వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి ఇదంతా ఇక్కడ అలా ప్లాన్ చేశాననమాట. ఇక్కడ సన్‌సెట్ అవుతుంది. ఇవన్నీ బిల్డింగ్సు. ఇక్కడ పునుగులేస్తున్నారు. పునుగులంటే బోండాలు. అదనమాట. థాంక్ యూ వెరీ మచ్.